తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన తన కెరియర్ బుల్లితెరపై ప్రారంభించారు. ఇలా బుల్లితెర సీరియల్స్ కి దర్శకుడిగా పనిచేస్తున్నటువంటి రాజమౌళి ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈయనకు ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటి వరకు రాజమౌళి తన సినీ కెరియర్ లో 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇలా ఈయన దర్శకత్వం వహించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈ సినిమాలు మాత్రం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాల ద్వారా ఈయన అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు రానటువంటి గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి అవార్డులు కూడా రాజమౌళితోనే సాధ్యమయ్యాయని చెప్పాలి. ఇక ఈయన ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటూ భారీ స్థాయిలోనే ఆస్తులను కూడా పోగు చేశారు. పలు నివేదికల ప్రకారం రాజమౌళి సుమారు 350 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారని తెలుస్తుంది. ఇలా 100 కోట్లలో ఆస్తి ఉండి స్టార్ సెలబ్రిటీ హోదా అనుభవించే వారు తరచూ పెద్ద ఎత్తున పార్టీలంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం ప్రతి రూపాయికి చాలా విలువ ఇస్తారని, ఈయన సంపాదించింది మొత్తం సేవింగ్స్ మాత్రమే చేస్తారని తెలుస్తుంది. ఇలా కోట్లు సంపాదించినప్పటికీ రాజమౌళి ఎప్పుడు కూడా పార్టీలకు, పబ్బులకు రూపాయి కూడా ఖర్చు చేయరని తెలుస్తుంది. మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది అన్న ఉద్దేశంతోనే ఈయన ఈ విధమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఆ డబ్బును సేవ్ చేస్తూ ఉంటారట. ఇలా ఆలోచించబట్టే ఈయన ఈ స్థాయిలో ఉన్నారని తెలుస్తుంది. అయితే మనిషి అన్న తర్వాత కొంచెమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ రాజమౌళికి అలాంటివేవి పట్టవని, ఆయనకు సినిమాలే ప్రపంచం అంటూ పలు సందర్భాల్లో రాజమౌళి సినిమా పిచ్చి గురించి ఎంతో మంది సెలబ్రిటీలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.